మేడం నమస్తే, మీ పేరండి? శివపార్వతి. పార్వతి గారు, ఏంటి ఈ రోజున 2 సంవత్సరాలు అవుతుంది మరి కూటమి ప్రభుత్వం వచ్చి. ఎలా ఉందండి పథకాల విషయాన్ని కానీ డెవలప్మెంట్ పరంగా కానీ? అసలు మీ ఒపీనియన్ అంటే మహిళగా ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ మాట్లాడాలంటే రైతుల గురించి అండి. రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి రైతులకి మార్కెట్ యార్డు సంబంధించి చైర్మన్లతో రైతులకి మంచి దిగుబడి వచ్చినా రాకపోయినా సరే, అవి తడిసిపోయినా సరే ఆ వడ్లకి ధాన్యానికి సరిపడా రేట్ ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సెకండ్ వచ్చి మహిళలకి డ్వాక్రా గ్రూపులు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు గెలవగానే మళ్ళీ డ్వాక్రా మహిళలకి ఒక ఆయువు పట్టు వచ్చిందండి మాకు. ఆ ఆయువు పట్టు ఎలా అంటారేమో, శ్రీనిధి ద్వారా డ్వాక్రా మనకి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు లోన్ తీసుకున్నది అది ఎప్పుడైనా జరుగుతుంది, నిత్యం జరిగే ప్రక్రియ. అది కాకుండా శ్రీనిధి అని చెప్పి ప్రతి వాళ్ళకి కూడా 50,000 రూపాయలు చొప్పునిచ్చి నెలకు 2,500 కట్టించుకోవడం అనేది అది చాలా గొప్ప పరిణామం అండి. అదొక సంతోషమైన వార్త. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారే కానీ, లోకేష్ బాబే కానీ, పవన్ కళ్యాణ్ గారే కానీ, మోడీ గారే కానీ పైనుంచి వచ్చినటువంటి మోడీ గారి సలహాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి సలహాలు తీసుకొని లోకేష్ బాబు గారు అన్నదమ్ముల పవన్ కళ్యాణ్ గారు అన్నదమ్ముల్లాగా ఉండి ఈ ప్రభుత్వాన్ని మంచిగా పాలిస్తున్నారని మా యొక్క అభిప్రాయం. అంటే ఇక్కడ ఏదైతే 2 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు చెప్పింది ఒకటి చేసేది ఒకటి, మొత్తం ప్రజలకు వెన్నుపోటు పడడం తప్ప అసలు డెవలప్మెంట్ ఏమీ లేదు అని చెప్పి మొన్న వైసీపీ నాయకులు కూడా రోడ్డు మీద ధర్నాలు చేసిన పరిస్థితి. నిజంగానే వెన్నుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు. ఏంటండి మీ ఒపీనియన్ ఏంటి అసలు దాని మీద? అదేనండి, ఇప్పుడు మీరు నాకు 4 పాయింట్లు అడిగారు, నేను 5 చెప్పాను. ఎన్ని పోటు పొడిస్తే లేడీస్ వచ్చి రోడ్డు మీద మాట్లాడలేము కదా. మేము పోరాడి తెలుగుదేశం పార్టీ కావాలని చెప్పి గెలిపించుకున్నటువంటి మహిళలు. మా మహిళలు ముందుకు వస్తేనే ఏ పార్టీ అయినా గెలుస్తుంది. ఇంట్లో గరిటె తిప్పలేనంత ఓపిక లేని పెద్దవాళ్ళు కూడా రోడ్డుకు వచ్చి, ఇతర దేశాల నుంచి కూడా ఎన్ఆర్ఐలు వచ్చి మా పిల్లలు ఎంత దూరం చదువుకున్నా సరే ఓటేసి గెలిపించుకున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. వాళ్ళు ఎంత ధర్నాలు చేస్తే మరి సుఖమే ఉందండి. అసలు వాళ్ళ ధర్నాలకి ఏం విలువ ఉంది, వాళ్ళ మాటకేం విలువ ఉంది, వాళ్ళకి అసలు విలువే ఉంది. ప్రతిపక్షం అనేది చెప్పుకోవడానికే ఇల్లేనటువంటి 11 సీట్లకు పరిమితమైనటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీ రోడ్లకి ధర్నా చేస్తే మట్టికి సుఖమే ఉందండి. ఏంటండి అసలు ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రభుత్వం పట్ల. ప్రతి ఇంట్లో కూడా చర్చ మొదలైంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే డెవలప్మెంట్ జరిగింది, పథకాలన్నీ సక్రమంగా అందినవి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే మేము అందరం సంతోషంగా ఉంటాము, డెవలప్మెంట్ జరుగుతుంది, పథకాలు కూడా టైం టు టైం ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చర్చ జరుగుతుంది. నిజం కాదంటారా అది? అది నిజమో అబద్ధమో మాకైతే అనవసరం. ఓటు వేసేదల్లా ప్రజలు గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, గతంలో వైసీపీ పాలనలో ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి పాలన తెరల సాడిని వచ్చి సంతకాలు పెట్టి ప్రజలు కనపడకుండా పారిపోయినటువంటి ఆ పార్టీ అక్కడ ప్రజలే మా దేవుళ్ళు అని చెప్పి ఎమ్మెల్యేలని పరుగులు తీపిచ్చి, కార్యకర్తలను పరుగులు తీపిచ్చి, గ్రామ అధ్యక్షులను పరుగులు తీపిచ్చి, రాష్ట్ర స్థాయి నుంచి కూడా పరుగులు తీపించినటువంటి మా అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడండి? అదే నేను చెప్పేది. ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కూడా ఉండట్లేదు, ప్రజలు మోసం చేస్తూ ఇక్కడ దోచుకున్న మొత్తం వేరే దేశాల్లో దాచుకోవడానికే విదేశాలు తిరుగుతున్నారు లోకేష్ కానీ చంద్రబాబు కానీ. అసలు ప్రజల గురించి ఆలోచించే తత్వం తండ్రి కొడుకులకి ఇద్దరికీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటండి? సరేనండి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు కానీ ప్రజల్లో ఎక్కడికి వచ్చినా సరే ఆయిల్ ఖర్చుతో సహా లెక్క రాసి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నాకు రికార్డు అప్పచెప్పమన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు కళ్ళ కట్టినట్టుగా మీడియా ముందే మాట్లాడుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారికి లేదా ఏంటండి దాచుకోవటానికి? లేదా ఎవరికైతే ఉందో అందరినీ కలుగులోంచి బయటికి లాగి లక్షల్లో కోట్లు ఇచ్చే విరాళాలను పట్టుకొని విన్నారా? ఈ రోజుకి ఏదైతే గాన మన ఉచిత పథకాలు అమలు పరిచారో అవి ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. జగన్మోహన్ రెడ్డి గారు అందం, ఎందుకనంటే ఎట్టాగో ప్రతిపక్షానికి పనికిరాడు ఆ జగన్మోహన్ రెడ్డి, కాబట్టి గారని సంబోధిస్తాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆడపడుచులకి మర్యాద నేర్పింది నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ దగ్గర నుంచే వచ్చింది. అర్ధరాత్రి కాడ స్వాతంత్రం ఇచ్చింది మా ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఇప్పుడు ఎన్ని పోటీ అంటున్నావు? మెగా జిఎస్టు
మీద డిఎస్సి మీద తొలి సంతకం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. నువ్వు మద్యపాన నిషేధం తీస్తానన్నావు, తీసావా? మరి బీసీలకి న్యాయం చేస్తానన్నావు, చేసావా? ఎస్సీలకి పెద్ద పెద్ద పేటేసి పదవులు ఇచ్చేస్తానన్నావు, ఇచ్చావా? చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా లోన్లు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా నెత్తి మీద ముద్దులు పెట్టి అన్యాయం చేసినటువంటి ఏకైక వ్యక్తి నువ్వు. ఎక్కడి నుంచి ఎన్నిపోటు పొడిచాడండి మా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు పొడిచిన ఎన్నిపోటు కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిపోటు పొడిచారు అనడానికి నీకు నోరెలా వస్తుందో కూడా తెలియట్లేదు. అంటే ఇక్కడ ఏదైతే రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా గతంలో ఎలా అయితే మహిళలకి పెద్ద పెట్టేసానో రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా మహిళలే నన్ను పెద్ద పెట్టేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటండి ఒక మహిళగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఏమన్నా కృషి చేస్తారా మీరు? చేయమండి. 2024లో మిమ్మల్ని ఎట్టయితే ఓడించాము 2029లో కూడా అలాగే ఓడిస్తాం. లేడీస్కి పెద్దపేట వేస్తానని చెప్పి నువ్వు అంటున్నావు. లేడీసే నీ ఎన్నుముక్క అంటున్నావు, కానీ లేడీస్ ఎవరో అతని పక్కన ఉండరండి. ఎలా ఉంటారండి? ఇప్పుడైనా సరే ప్రతిపక్షంలో ఉన్నాడు కాదంట్లా. మన పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఏ రోజైనా సరే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి పేదలకి ఒక 5,000 కానీ 10,000 కానీ ఆర్థిక సహాయం కానీ లేకపోతే కాలు ఇరిగిన వాళ్ళకి ఒక బండి కానీ మరి మట్టి ఖర్చులకు ఒక 5,000 కానీ అట్లా ఇళ్ళమ్మటే వచ్చి ఒక కులం ఉందండి. ఇప్పుడు మేము ఉన్నాం ఒక తూర్పు కాపుల్లో మేము లేని వాళ్ళం చాలామంది ఉన్నాం. దాంట్లో ఒక 10 కుటుంబాలు ఉంటాయి. ఆ 10 కుటుంబాల దగ్గరికి నువ్వు వచ్చావా? ఎవరినైనా వాళ్ళని పలకరించావా? వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేసావా? అప్పుడు కదండి లేడీస్ వేసినా జెంట్స్ వేసినా నీకు ఓటేసి గెలిపించేది. లేడీస్ ఏ రకంగా అతని వెనకమాలు ఉంటాం? అంటే కూటమి ప్రభుత్వం వెనకమాలే ఉంటామండి.